ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు. సో దీంట్లో మనకి లాభ నష్టాలు 7 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రైస్ బేస్డ్ ప్రాబ్లమ్స్, క్వాంటిటీ బేస్డ్ ప్రాబ్లమ్స్, వెయిటెడ్ యావరేజ్ బేస్డ్ ప్రాబ్లమ్స్, ఎలిగేషన్ మెథడు, డిజానెస్ట్ డీలరు, కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ సేము, సక్సెసివ్ పర్సంటేజ్ బేస్డ్, ఫైనల్గా మిస్లేనియస్ ఉంటాయి. మరి ఈ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నేర్చుకోవడానికంటే ముందు మనం ప్రాఫిట్ అండ్ లాస్, ఈ లాభ నష్టాలకు సంబంధించినటువంటి బేసిక్స్ నేర్చుకుందాం. మరి బేసిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక వస్తువుని పర్చేజ్ చేసినప్పుడు చెల్లించే అమౌంట్ని ఏమంటామంటే కొన్న వెల అంటాం, కాస్ట్ ప్రైస్. మనం ఒక వస్తువును అమ్మినప్పుడు మనకు వచ్చేటువంటి అమౌంట్ని ఏమంటామంటే అమ్మిన వెల అంటాం. సో వెన్ వీ పర్చేజ్ అన్ ఆర్టికల్ వీ పే ద అమౌంట్, దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ ప్రైస్. వెన్ వీ సెల్ ద ఆర్టికల్ విల్ గెట్ ద అమౌంట్, దట్ ఈస్ కాల్డ్ సెల్లింగ్ ప్రైస్. కొన్న వేల దీన్ని మనం కోవే మెయిన్ కొన్న వేల కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ అమ్మిన వేల సెల్లింగ్ ప్రైస్ ఎస్పి. కొన్న వేల కాస్ట్ ప్రైస్, కోవే మీద కోవే దట్ ఈజ్ ఈక్వల్ టు కొన్న వేల. ఆవే మీన్ అమ్మిన వేల. కొన్న వేల, అమ్మిన వేల. మరి ఒక వస్తువును మనం కొని అదే వస్తువును వేరే వాళ్ళకి అమ్మినప్పుడు మనకి లాభము లేదా నష్టం వస్తుంది. అగైన్ ప్రాఫిట్ ఆర్ లాస్. మరి కాస్ట్ ప్రైస్ వాల్యూ అనేది సెల్లింగ్ ప్రైస్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటే నష్టం వస్తుంది. ఇఫ్ కాస్ట్ ప్రైస్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్ విల్ గెట్ ద లాస్. అంటే కొన్న వేల అనేది అమ్మిన వేల కంటే ఎక్కువ ఉంటే నష్టము. ఇఫ్ కాస్ట్ ప్రైస్ వాల్యూ లెస్ దాన్ సెల్లింగ్ ప్రైస్ వి గెట్ ద ప్రాఫిట్. కొన్న వేల అనేది అమ్మిన వేల కంటే తక్కువ ఉంటే మనకి లాభము వస్తుంది. సో లాభం. సో ఫస్ట్ వన్ లాభము. సో ప్రాఫిట్, లాభం మీన్ ప్రాఫిట్. లాభము ఈజ్ ఈక్వల్ టు, సో సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేల మైనస్ కొన్న వేల. సో ఇట్ ఈస్ ద ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో లాభము ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఫార్ములా అమ్మిన వేల మైనస్ కొన్న వేల. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ వన్ వచ్చేసి నష్టము ఈజ్ ఈక్వల్ టు కొన్న వేల మైనస్ అమ్మిన వేల. సో లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ మనకి 2 ఫార్ములాస్ తెలిసినాయి. లాభము ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. లాభం ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేల మైనస్ కొన్న వేల. నష్టము ఈజ్ ఈక్వల్ టు కొన్న వేల మైనస్ అమ్మిన వేల. సో లాస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు లాస్ ఎప్పుడు వస్తుంది మనకి? ఇక్కడ లాస్ అనేది కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటే లాస్ వస్తుంది. అంటే కొన్న వేల అనేది అమ్మిన వేల కంటే ఎక్కువ ఉంటే నష్టం. ఇక్కడ
కొన్న వేల అనేది కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కంటే తక్కువ ఉంటే ప్రాఫిట్ వస్తుంది. కొన్న వేల అనేది సెల్లింగ్ ప్రైస్ కంటే తక్కువ ఉంటే ప్రాఫిట్ వస్తుంది. సో లాభం ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే అమ్మిన వేల మైనస్ కొన్న వేల, నష్టం ఈజ్ ఈక్వల్ టు కొన్న వేల మైనస్ అమ్మిన వేల. నెక్స్ట్ ఫార్ములా చూడండి, లాభశాతము ఈజ్ ఈక్వల్ టు లాభము బై కొన్న వేల ఇంటూ 100. లాభశాతము ఈజ్ ఈక్వల్ టు లాభము బై కొన్న వేల ఇంటూ 100 అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సో నెక్స్ట్ వన్ నష్టశాతము ఈజ్ ఈక్వల్ టు నష్టము బై కొన్న వేల ఇంటూ 100. నష్టశాతము ఈజ్ ఈక్వల్ టు నష్టము బై కొన్న వేల ఇంటూ 100. సో లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. లాస్ బై సిపి ఇంటూ 100. సో నష్టశాతము ఈజ్ ఈక్వల్ టు నష్టము బై కొన్న వేల ఇంటూ 100. సో లాస్ పర్సంటేజ్ లాస్ బై సిపి ఇంటూ 100. లాభశాతము లాభము బై కొన్న వేల ఇంటూ 100. ప్రాఫిట్ పర్సంటేజ్ ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ లాస్ పర్సంటేజ్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సిపి. ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ లాస్ పర్సంటేజ్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సిపి. లాభశాతాన్ని కానీ నష్టశాతాన్ని కానీ ఎల్లప్పుడూ దేనిపైన లెక్కిస్తామంటే కొన్న వేల పైన లెక్కిస్తాము. సో ఇక్కడ నోట్ పాయింట్ ఏంటంటే ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సిపి. ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ లాస్ పర్సంటేజ్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సిపి. నోట్ పాయింట్ 1 ఏంటంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ లాస్ పర్సంటేజ్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సిపి. అంటే లాభశాతాన్ని కానీ నష్టశాతాన్ని కానీ ఎల్లప్పుడూ కొన్న వేలపై లెక్కిస్తాము. లెక్కిస్తాము. సో ఇవి మనకి వచ్చినటువంటి ఫార్ములాసు 4 ఫార్ములాసు. ఏంటిది? లాభము ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేల మైనస్ కొన్న వేల. నష్టము ఈజ్ ఈక్వల్ టు కొన్న వేల మైనస్ అమ్మిన వేల. సో ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. లాస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా ఏంటంటే ప్రాఫిట్ పర్సంటేజ్ లాభశాతం ఈజ్ ఈక్వల్ టు లాభము బై కొన్న వేల ఇంటూ 100. నష్టము బై కొన్న వేల ఇంటూ 100. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. లాస్ పర్సంటేజ్ లాస్ బై సిపి ఇంటూ 100. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ లాస్ పర్సంటేజ్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సిపి. లాభశాతాన్ని కానీ నష్టశాతాన్ని కానీ ఎల్లప్పుడూ దేనిపైన లెక్కించాలంటే కొన్న వేల పైన లెక్కిస్తాము. రెండోది ఏంటంటే కొన్న వేలను ఎప్పుడు కూడా
100%గా తీసుకోవాలి. కాస్ట్ ప్రైస్ ఇస్ ఆల్వేస్ హౌ మచ్ పర్సంటేజ్ అంటే 100%. కొన్న వేల విలువ ఎంత అంటే ఈజ్ ఆల్వేస్ టేకెన్ 100%. కొన్న వేల విలువని మనం 100%గా తీసుకుంటాము. ఒకవేళ మనం ఒక వస్తువుని 20% నష్టానికి అమ్మినాం, 20% నష్టానికి అమ్ముతున్నాము అంటే కొన్న వేల ఎంత అంటే 100%, అమ్మిన వేల ఎంత అంటే 20% నష్టానికి అమ్ముతున్నాం కాబట్టి అమ్మిన వేల ఏమవుతుందంటే 80% అవుతుంది. ఒకవేళ ఒక వస్తువుని 5% లాభానికి అమ్మినట్లయితే, 5% లాభానికి అమ్మినట్లయితే అప్పుడు కొన్న వేల ఎంత, అమ్మిన వేల ఎంత అంటే కొన్న వేల వచ్చేసి 100%, 100% ఈజ్ ఆల్వేస్ కాస్ట్ ప్రైస్. 5% లాభానికి అమ్మాము అంటే 100 + 5 105% అనేది అమ్మిన వేల అవుతుంది. నెక్స్ట్, సో ఈ బేసిక్స్ మీద కొన్ని ప్రాబ్లం చేద్దాం చూడండి. నెక్స్ట్ కొన్ని ఇంకా బేసిక్స్ చూద్దారి. సో బేసిక్ కాన్సెప్ట్స్, బేసిక్సే. ఫస్ట్ వన్ 20% ప్రాఫిట్. చూడండి, ప్రాఫిట్ వచ్చేసి ప్రాఫిట్ ఈక్వల్ టు 20%. దెన్ ఏమంటున్నాడంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో అడుగుతున్నాడు. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో అడుగుతుండు. సో లాభశాతము 20% అయితే, లాభశాతము 20% అయితే కొన్న వేల అమ్మిన వేల మధ్య నిష్పత్తి అడుగుతున్నాడు. లాభశాతము 20% అయితే కొన్న వేల అమ్మిన వేల మధ్య నిష్పత్తి అంటుండు. మరి 20% లాభం కదా. సో కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. మరి కాస్ట్ ప్రైస్ ఏం చెబుతున్నాం మనం, కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ 100% అని చెబుతున్నాం. సో కాస్ట్ ప్రైజు 100%. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్కి అమ్ముతున్నాడు, 20% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 100 + 20%. సో 100 + 20 అంటే 120. సో 100% ఇస్ట్ 120%. సో పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 100:120. ఇంకా 0 క్యాన్సిల్ అవుతుంది. 2 5 are 2 6 are. సో ఎంత కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ రేషియో ఎంత అంటే 5:6. 5:6. నెక్స్ట్ ముందు అండి సెకండ్ వన్, ఒకవేళ 30% లాస్, 30% నష్టానికి అమ్మితే, 30% నష్టానికి అమ్మితే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో అడుగుతున్నాడు. 30% ఒక వస్తువుని 30% నష్టానికి అమ్మినప్పుడు కొన్న వేల మరియు అమ్మిన ధరల మధ్య నిష్పత్తి అంటుండు. సో మనకు తెలుసు కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైసు. కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ 100%, కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ 100% అని చెబుతున్నాం. సో 100%, దాన్ని 100గా రాస్తున్నాను నేను. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100. మరి దీన్ని 30% నష్టానికి అమ్ముతున్నాడు, 30% లాస్కి అమ్ముతుండు అంటే 100 - 30 అంటే 70. ఇంకా 0 పోతే 10:7. 10:7. నెక్స్ట్ ఈసారి చూడండి ఫ్రాక్షన్స్లో చూద్దాం. ఇలా డైరెక్ట్ ఇచ్చినప్పుడు 100 తీసుకుంటున్నాం మనం. ఈసారి క్వశ్చన్ మారుస్తున్నాం. 16 2/3% ప్రాఫిట్ దెన్ కాస్ట్ ప్రైస్ ఈస్ టు సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఈస్ టు సెల్లింగ్ ప్రైస్. 16 2/3% ప్రాఫిట్ అంటుండు. సో ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు మనం పర్సంటేజ్ ఫ్రాక్షన్ టేబుల్ ప్రకారము ఈ ఫ్రాక్షన్లో ఉన్నటువంటి 16 2/3%ని
పర్సంటేజ్లో ఉన్నది మిక్స్డ్ ఫ్రాక్షన్లో. సో దీన్ని ఫ్రాక్షన్లోకి మారుస్తున్నాం. 16 2/3 వాల్యూ ఎంత అంటే 1/6. సో ఇప్పుడు భిన్న రూపంలో ఉన్నది. సో ఫ్రాక్షన్ రూపంలో ఉన్నప్పుడు డినామినేటర్ వాల్యూ ఏమవుతుందంటే ఈ డినామినేటర్ వాల్యూనే కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇది కాస్ట్ ప్రైజు, ఇది కొన్న వేళ కాస్ట్ ప్రైజు. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది లాభము, ప్రాఫిట్, లాభం కాబట్టి ఒక్క లాభానికి అమ్మిండు. సో కాస్ట్ ప్రైజు ఈస్ట్ సెల్లింగ్ ప్రైజు. కాస్ట్ ప్రైస్ ఎంతంటే డినామినేటర్లో 6, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైజు ఇంకా 6, కాస్ట్ ప్రైస్ 6, దీనిపైన 6 పైన అంటే 6 పైన ఒక లాభానికి అమ్మిండు. సో 6 + 1 6 + 1 7. సో రేషియో ఎంత అంటే 6:7. నెక్స్ట్ ఫోర్త్ వన్ 12 1/2% లాస్, 12.5% నష్టము. అయితే కాస్ట్ ప్రైస్ ఈస్ట్ సెల్లింగ్ ప్రైస్ అడుగుతుండు. 12.5% నష్టానికి అమ్మినప్పుడు కొన్న వేళ మరియు అమ్మిన ధరల మధ్య నిష్పత్తి అంటుండు. మరి వస్తువుని 12.5% నష్టము, సో 12.5% లాసు. మరి 12.5% మనం భిన్న రూపంలో రాసినట్టయితే పర్సంటేజ్ ఇక్కడ 12.5%ని ఫ్రాక్షన్ రూపంలో రాసుకోవాలి. సో 12.5% వాల్యూ ఫ్రాక్షన్ రూపంలో ఎంత అంటే 1/8. సో 12.5%, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1/8. సో ఈ 8 ఏమవుతుందంటే కాస్ట్ ప్రైసు, ఇక్కడ ఏమొస్తుంది లాస్ కాబట్టి మైనస్. సో కాస్ట్ ప్రైజు ఈస్ట్ సెల్లింగ్ ప్రైజు. కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి డినామినేటర్లో ఉన్నటువంటి వాల్యూ 8. ఈ 8 పైన 1 తగ్గించి అమ్ముతున్నాడు. సో 1 డిక్రీజ్డ్. సో 8 - 1 అంటే 7. 8 - 1 అంటే 7. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి ప్రాబ్లం. 14 2/7%, 14 2/7% లాస్, 14 2/7% లాస్. దెన్ కాస్ట్ ప్రైజు, లాసు, సెల్లింగ్ ప్రైస్ అడుగుతుండు. రేషియో 3టికి అడుగుతున్నాడు ఈసారి. కొన్న వేళ, కాస్ట్ ప్రైజు, లాసు, సెల్లింగ్ ప్రైజు. కాస్ట్ ప్రైజు, లాసు, సెల్లింగ్ ప్రైజు. చూడండి 14 2/7%. దీన్ని ఫ్రాక్షన్ రూపంలో రాసినట్టయితే 1/7. 14 2/7%ని ఫ్రాక్షన్ల రూపంలో రాస్తే మనకి 1/7. ఇక డినామినేటర్లో ఉన్న వాల్యూ ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ లాస్ అన్నాడు మనకి. సో కాబట్టి ఇక ఈ 1 అనేది ఏమవుతుందంటే లాస్ అవుతుంది. సో కాస్ట్ ప్రైజు, సో ఈ రెండింటిని కలిపితే వచ్చేది ఎటువంటిది మనకి సెల్లింగ్ ప్రైస్. ఓకే, కాస్ట్ ప్రైజు, లాసు, సెల్లింగ్ ప్రైజు. కాస్ట్ ప్రైస్ వాల్యూ, డినామినేటర్ వాల్యూ 7 ఈస్ట్ లాస్ ఎంత 1. సో కాస్ట్ ప్రైస్ 7, 1 లాస్కి అమ్ముతున్నాడు. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందంటే 6 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 6 అవుతుంది. నెక్స్ట్ వన్ 33 1/3% ప్రాఫిట్, 33 1/3% లాభానికి అమ్మితే ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే మనని కాస్ట్ ప్రైజు, ప్రాఫిట్, సెల్లింగ్ ప్రైస్ రేషియో అడుగుతున్నాడు. కాస్ట్ ప్రైజు, ప్రాఫిట్, సెల్లింగ్ ప్రైసు. మరి 33 1/3% అంటే దీని ఫ్రాక్షన్ రూపంలో రాసినట్టయితే మనం 33 1/3% ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి 1/3 అవుతుంది.
దాని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంతంటే 1/3. ఇది వచ్చేసి మనకి కాస్ట్ ప్రైసు, ఇది ప్రాఫిటు, ఈ 1 అనేది ప్రాఫిటు, ఈ రెండింటిని నుంచి వచ్చేది మనకి సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైసు, ప్రాఫిటు, సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ డినామినేటర్లో ఉన్న వాల్యూ, సో 3. ప్రాఫిట్ ఎంత అంటే 1, సో 3 + 1 వచ్చేసి 4. సో కాస్ట్ ప్రైసు, ప్రాఫిటు అండ్ సెల్లింగ్ ప్రైస్ మధ్య రేషియో ఎంతంటే 3:1:4. 3:1:4. సో ఇది బేసిక్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ సిపిఆర్ కాన్సెప్ట్ 1 నేర్చుకుందాం. అది సిపిఆర్ కాన్సెప్ట్ 1. సిపిఆర్ కాన్సెప్ట్లో 2 కాన్సెప్ట్లు ఉంటాయి, దాంట్లో ఫస్ట్ 1 గురించి నేర్చుకుందాం. అది చూడండి, క్వశ్చన్ ఎలా ఉంటుందంటే మనకి 20% ప్రాఫిట్ ఆన్ సిపి, దెన్ ఫైండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆన్ ఈఎస్పి. వస్తువు కొన్న వేల పైన 20% లాభం అయితే, వస్తువు కొన్న వేలపై 20% లాభం, 20% లాభం అయితే అమ్మిన వేలపై లాభ శాతం ఎంత? అమ్మిన వేలపై లాభ శాతము, వస్తువు యొక్క కొన్న వెలపైన ఇచ్చిన 20% లాభము, మరి అమ్మిన వెలపైన లెక్కిస్తే లాభ శాతం ఎంత? వస్తువు యొక్క కొన్న వెలపైన లెక్కించినప్పుడు లాభ శాతం ఎంత అంటే 20. మరి అదే వస్తువు యొక్క లాభ శాతాన్ని మనం అమ్మిన వెలపై లెక్కిస్తే ఎంత అంటుండు. చూడండి, ఇక్కడ 20% ప్రాఫిట్ ఆన్ సిపి అంటుండు. లాభము ఇక్కడ దేనిపైన వచ్చిందంటే మనకి కొన్న వేల పైన లాభ శాతం ఇచ్చిండు. కొన్న వేల పైన లాభ శాతం ఎంతంటే 20%. సో 20% దీని ఫ్రాక్షన్ వాల్యూలో రాస్తే ఎంతంటే 1/5. దీని ఫ్రాక్షన్ వాల్యూ రాస్తే ఎంత? 1/5. సో ఇదేంటిదంటే మనకి కొన్న వేల కాస్ట్ ప్రైస్, ఇదేంటిదంటే ప్రాఫిట్. సో మనకి కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ వచ్చేసి 5, ప్రాఫిట్ వచ్చేసి 1. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే ఇప్పుడే చెప్పుకున్నాం, 5 + 1 ఏమవుతుందంటే 6 అవుతుంది. 5 + 1 6 అవుతుంది. ఇప్పుడు ఏం మెన్షన్ చేయమంటుందంటే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఆన్ సిపిఎస్పి, లాభ శాతాన్ని అమ్మిన వేలపై లెక్కించమంటుండు. సో అమ్మిన వేలపైన లాభ శాతాన్ని లెక్కిస్తే ఇంకా ప్రాఫిట్ బై ఎస్పి ఇంటూ ఏమవుతుందంటే 100 అవుతుంది. సో ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ వచ్చేసి 1. 1/ఎస్పి అంటే అమ్మిన వేల వచ్చేసి మనకి 6. 1/6 ఇంటూ 100. సో ఇక్కడ 2 3s are 250s are. సో ఎంత వస్తుందంటే 16.2/3% ప్రాఫిట్ వస్తుంది. 16.2/3% ప్రాఫిట్ వస్తుంది. మరి ఇక్కడ కొన్న వేల పైన లెక్కించినప్పుడు లాభ శాతం ఎంతంటే 20. ఒక వస్తువు యొక్క లాభ శాతాన్ని మనం కొన్న వేల పైన లెక్కిస్తే ఎంత వస్తుందంటే 20% వస్తుంది. మరి అదే వస్తువు యొక్క లాభ శాతాన్ని అమ్మిన వేలపై లెక్కిస్తే ఎంత వస్తుందంటే 16.2/3% వస్తుంది. అంటే ఒక వస్తువు యొక్క లాభ శాతాన్ని కొన్న వేలపై లెక్కించినప్పుడు అమ్మిన వేలపై లెక్కించినప్పుడు అమ్మిన వేలపైన లాభ శాతం అనేది కొన్న వేలపైన లాభ శాతం కంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడ కొన్న వేలపైన లాభ శాతం మనకి ఎంత వచ్చిందంటే 20% వచ్చింది.
మరి అమ్మిన వేల పైన లాభ శాతం ఎంత వచ్చిందంటే మనకి 16.2/3% వచ్చింది. అంటే ఇప్పుడు లాభ శాతం ఎక్కడ ఎక్కువగా ఉందంటే మనకి కొన్న వేల పైన లెక్కించినప్పుడు మాత్రమే లాభ శాతం ఎక్కువగా ఉన్నది. ఇదే సిపిఆర్ కాన్సెప్ట్ 1. సో ఏ విధంగా దీన్ని ఇప్పుడు మనం షార్ట్కట్లో ఏ విధంగా చేయాలంటే ఇదిగోండి, ఇటు కాస్ట్ ప్రైస్ పైన లెక్కిస్తున్నాం, ఇటు సెల్లింగ్ ప్రైస్ పైన లెక్కిస్తున్నాం. సో ఎప్పుడైనా ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది కాస్ట్ ప్రైస్ పైన ఎక్కువ ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ పైన ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది. అంటే కొన్న వేల పైన లాభ శాతాన్ని లెక్కిస్తే ఎక్కువగా ఉంటుంది. అదే లాభ శాతాన్ని మనం అమ్మిన వేల పైన లెక్కిస్తే ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు చేసిన ఎగ్జాంపుల్ తీసుకుందాం. మరి కొన్న వేల పైన ఎంత ఉంది మనకి 20% ఉంది. కొన్న వేల పైన మనకి 20% ఉంది, 20% ఉంది. మరి 20% భిన్న రూపంలో రాసినట్టయితే మనకి ఇక 1/5. సో ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ 50 మార్క్ పైకి ఉంది కాబట్టి ఏంటంటే ప్లస్. ఇప్పుడు దీన్ని మనం కొన్న వేల పైన లెక్కించాలి, అమ్మిన వేల పైన లెక్కించాలి. మరి అమ్మిన వేల పైన లెక్కిస్తున్నామంటే ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ఏం తీసుకోవాలంటే -1 ఉంది కాబట్టి 1 తీసుకోవాలి. నెక్స్ట్ 5 + 1 ఫస్ట్ ప్రాబ్లం కంటే ఒక స్టెప్ రాద్దాం. 5 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -1/6. -1/6 అంటే 16.2/3%. 16.2/3%. ఇది ఈ విధంగా మనం లాభ శాతాన్ని అమ్మిన వేల పైన కొన్న వేల పైన అన్నప్పుడు ఈ విధంగా చేయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నారి. సెకండ్ ఎగ్జాంపుల్ 25% ప్రాఫిట్ ఆన్ సిపి, దెన్ what percentage on SP. సో ఈ ఎస్పీ పైన ప్రాఫిట్ పర్సంటేజ్ లెక్కించాలి. సెల్లింగ్ ప్రైస్ పైన కాస్ట్ ప్రైస్ పైన ఇచ్చిన మనకి 25% అని. సో 25%ని ఎలా రాయొచ్చు అంటే మనం 1/4. సో కాస్ట్ ప్రైస్ కానీ ఇక్కడ ఏముంది కాస్ట్ ప్రైస్ కాబట్టి ప్లస్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ పైన దీని యొక్క లాభ శాతాన్ని లెక్కించాలి. సో ప్లస్ ఉంది కాబట్టి -1కి 1/4 + 1 అంటే 5. సో 1/5 అంటే 20% ప్రాఫిట్ ఆన్ ఎస్పీ. 20% ప్రాఫిట్ ఆన్ ఎస్పీ. సో అమ్మిన వేల పైన లాభ శాతం అనేది కొన్న వేల పైన లాభ శాతం లెక్కించినప్పుడు కొన్న వేల పైన లాభ శాతమే ఎక్కువగా ఉంటుంది. సో కొన్న వేల పైనే ఎక్కువగా ఉంటుంది. మరి ఇదే క్వశ్చన్ రివర్స్లో కూడా ఇవ్వచ్చు మీకు. ఇదే క్వశ్చన్ని రివర్స్లో ఎలా ఉంటుందంటే చూడండి, 20% ప్రాఫిట్ ఆన్ ఎస్పీ, then find profit percentage on CP. ఒక వస్తువుపై లాభ శాతము అమ్మిన వేలపై లెక్కించినప్పుడు అమ్మిన వేలపై లెక్కించినప్పుడు 20% అయితే కొన్న వేలపై లెక్కించినప్పుడు లాభ శాతము ఇక్కడ చూడండి, లాభ శాతం దేనిపైన ఇచ్చింటే మనకి
అమ్మిన వెల పైన లాభ శాతం ఇచ్చిండు, సెల్లింగ్ ప్రైస్ పైన ఇచ్చిండు, మనకి కాస్ట్ ప్రైస్ పైన కనుక్కోమంటుండు. సెల్లింగ్ ప్రైస్ పైన ఒక వస్తువు 20% ప్రాఫిట్, సో 20% అంటే 1/1/5. సో సెల్లింగ్ ప్రైస్ కాబట్టి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ పైన మన క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ప్రాఫిట్ పర్సంటేజే తక్కువగా ఉంటుంది. సో దీన్నే మనం కాస్ట్ ప్రైస్ పైన లెక్కిస్తే ఎక్కువగా ఉంటుంది. ఇంకో మైనస్కి ఇక్కడ ఏమొస్తుందంటే +1 బై ఇంకో 5 - 1, 5 - 1 అంటే 4, 1/4, 1/4 అంటే 25% ప్రాఫిట్, 25% ప్రాఫిట్ ఆన్ సిపి, 25% ప్రాఫిట్ ఆన్ సిపి. ఇది అంటే లాభ శాతాన్ని మనం రెండింటి పైన లెక్కించవచ్చు. కొన్న వెల పైన లెక్కించవచ్చు, అమ్మిన వెలపై లెక్కించవచ్చు. మరి దేనిపైన లెక్కించినప్పుడు లాభ శాతం ఎక్కువ వస్తుందంటే మనం కొన్న వెల పైన లెక్కిస్తేనే లాభ శాతం ఎక్కువ వస్తుంది. అంటే ఒక వస్తువు యొక్క లాభ శాతాన్ని కొన్న వెల పైన లెక్కించినప్పుడు మరియు అమ్మిన వెల పైన లెక్కించినప్పుడు అమ్మిన వెల పైన లాభ శాతం అనేది కొన్న వెలపై లాభ శాతం కంటే తక్కువగా వస్తుంది. ఇది సిపిఆర్ కాన్సెప్ట్ నెంబర్ 1. నెక్స్ట్ సిపిఆర్ కాన్సెప్ట్ నెంబర్ 2. కాన్సెప్ట్ నెంబర్ 2 సిపిఆర్ కాన్సెప్ట్ నెంబర్ 2. సిపిఆర్ కాన్సెప్ట్ నెంబర్ 2. రైట్, సిపిఆర్ కాన్సెప్ట్ నెంబర్ 2. సో దీంట్లో ఇంతకుముందు ఏం చేసినాం అంటే లాభ శాతాన్ని లెక్కించినాం. మనం లాభ శాతాన్ని కొన్న వెలపైన లెక్కించినాం, అమ్మిన వెలపైన లెక్కించినాం. ఈసారి నష్ట శాతాన్ని లెక్కించుదాం. మరి ఇదండి 20% లాస్ ఆన్ సిపి, దెన్ ఫైండ్ లాస్ పర్సంటేజ్ ఆన్ ఎస్పి అంటుండు. అంటే ఒక వస్తువు కొన్న ధరపై 20% నష్టము అయితే అమ్మిన ధరపైన ఎంత శాతం నష్టం వస్తుంది అంటుండు. ఒక వస్తువు కొన్న ధరపై 20% నష్టము అయితే అమ్మిన వెలపై నష్టం ఎంత అంటుండు. అమ్మిన వెలపై నష్ట శాతం ఎంత, అమ్మిన వెలపై నష్ట శాతం ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి 20% లాస్ అంటుండు. మనకు తెలుసు కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ 100%, లాస్ వచ్చేసి 20%. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ 100%, లాస్ 20. సో 100 లాస్ 20కి అమ్ముతుందంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 80 అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రాఫిట్ లాస్ పర్సంటేజ్ దేనిపైన క్యాలిక్యులేట్ చేయాలంటే సెల్లింగ్ ప్రైస్ పైన క్యాలిక్యులేట్ చేయాలి. సో లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ బై సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100. సో లాస్ వచ్చేసి మనకి 20 బై సెల్లింగ్ ప్రైస్ 80. సో 80 ఇంటూ 100. ఇంకా 21 సార్ 24 సార్, 4 1 సార్ 425 సార్. సో ఎంత అంటే 25%. చూడండి ఇక్కడ కొన్న వెలపై లెక్కించినప్పుడు లాస్ ఎంత అంటే 20%. కొన్న వెలపై లెక్కించినప్పుడు లాస్ పర్సంటేజ్ ఎంతంటే 20%. మరి అమ్మిన వెలపై లెక్కించినప్పుడు లాస్ పర్సంటేజ్ ఎంతంటే 25%. అంటే క్లియర్గా మనకి ఏమర్థమవుతుందంటే లాస్ పర్సంటేజ్ నష్ట శాతం అనేది కొన్న వెలపైన లెక్కించినప్పుడు అమ్మిన వెలపైన లెక్కించినప్పుడు అమ్మిన వెలపైన నష్ట శాతం అనేది ఎక్కువ, అమ్మిన వెలపైన నష్ట శాతం అనేది ఎక్కువ వస్తుంది. దీన్నే మనం ఇంతకుముందు లాగా చేసినట్టయితే ఇటువంటి కాస్ట్ ప్రైసు, సెల్లింగ్ ప్రైసు,
సో ఈ కాస్ట్ ప్రైస్ పైన లాస్ పర్సంటేజ్ చూడండి 20% లేకపోతే 25% లాస్ ఆన్ సిపి. అంటే ఒక వస్తువు యొక్క కొన్న వెల పైన 25% నష్టము అయితే అమ్మిన వెల పైన ఎంత శాతం నష్టము అంటుండు. దెన్ లాస్ పర్సంటేజ్ ఆన్ ఈఎస్పి. చూడండి, వస్తువు కొన్న వెలపై 25% నష్టము అయితే 25% నష్టం అయితే అమ్మిన వెలపై ఎంత శాతము నష్టము అంటుండు. ఎంత శాతము నష్టము ఇది. సో కాస్ట్ ప్రైసు ఇప్పుడు చెప్పుకున్నా. ఇక్కడ లాస్ వచ్చేసి కాస్ట్ ప్రైస్ పైన తక్కువ ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ పైన ఎక్కువ ఉంటుంది. లాస్ వచ్చేసి కొన్న వెల పైన లెక్కించినప్పుడు అమ్మిన వెల పైన లెక్కించినప్పుడు ఎక్కడ నష్ట శాతం ఎక్కువ ఉంటుందంటే అమ్మిన వెల పైన లెక్కించినప్పుడు మాత్రం ఎక్కువగా ఉంటుంది, కొన్న వెలపై లెక్కించినప్పుడు తక్కువగా ఉంటుంది. చూడండి 25% కదా. సో 25% దీన్ని ఫ్రాక్షన్ రూపంలో రాస్తే 1/4. ఇక్కడ కొన్న వెల కాబట్టి కొన్న వెల పైన తక్కువ ఉంటుంది కాబట్టి మైనస్. దీన్నే ఇప్పుడు మార్చినట్టయితే అమ్మిన వెలలోకి మార్చినట్టయితే సో మైనస్ అంటే ప్లస్, ఇక్కడ న్యూమరేటర్లో ఏముంటుందో అది 1/, ఇంకా 4 - 1 అంటే 3. సో 1/3 అంటే 33 1/3%. 33 1/3%. ఇది సిపిఆర్ కాన్సెప్ట్ నెంబర్ 2. ఒక్కోసారి ఇదే క్వశ్చన్ ఇలా అడగవచ్చు మిమ్మల్ని. చూడండి 20% లాస్ ఆన్ ఎస్పి అంటే అమ్మిన వెల పైన నష్ట శాతము 20% అయితే కొన్న వెల పైన నష్ట శాతం ఎంత. దెన్ లాస్ పర్సంటేజ్ ఆన్ సిపి. ఇది క్వశ్చను. 20% నష్టము కొన్న వెలపై లెక్కించినప్పుడు నష్ట శాతం అంటే 20% అయితే అమ్మిన వెలపై లెక్కించినప్పుడు అమ్మిన వెలపై లెక్కించినప్పుడు నష్ట శాతం 20% అయితే కొన్న వెలపై లెక్కించినప్పుడు నష్ట శాతం ఎంత అంటుండు. మనం క్లియర్గా చెప్పుకున్నాము, నష్ట శాతం ఎప్పుడు ఎక్కువ వస్తుందంటే సెల్లింగ్ ప్రైస్ పైన ఎక్కువ వస్తుందని చెప్పిన. సో 20% కదా. 20% అంటే ఫ్రాక్షన్ రూపంలో రాస్తే 1/5. సో ఇక్కడ ఎస్పీ సెల్లింగ్ ప్రైస్ పైన ఎక్కువ వస్తుంది కాబట్టి ప్లస్, ఇక కాస్ట్ ప్రైస్ పైన లెక్కిస్తే తక్కువ వస్తుంది. +1 అంటే ఇక్కడ -1/5 + 1 అంటే 6. 5 + 1 అంటే 6. 1/6 అంటే 16 2/3%. 16 2/3% లాస్. చూడండి, ఇక్కడ అమ్మిన వెల పైన లెక్కిస్తేనే మనకి 20% నష్టం వచ్చింది, కొన్న వెల పైన లెక్కిస్తే నష్టం ఎంత వచ్చిందంటే మనకి 16 2/3% లాస్ రావటం జరిగింది. నెక్స్ట్ చూడండి, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100, సెల్లింగ్ ప్రైస్ 80. నెక్స్ట్ లాస్ పర్సంటేజ్ అడుగుతున్నాను అనుకోండి. సో అమ్మిన వెల ఇచ్చిండు. సో అమ్మిన వెల 80, కొన్న వెల 100 అయితే నష్ట శాతం ఎంత అంటుండు. సో మనకి లాస్ ఈజ్ ఈక్వల్ టు ఏంది, లాస్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ సో కాస్ట్ ప్రైసు మైనస్ సెల్లింగ్ ప్రైసు. సో లాస్ ఈజ్ ఈక్వల్ టు 100 - 80. 100 - 80. సో లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 20. నాకు కావాల్సింది లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఫార్ములా లాస్ బై సిపి ఇంటూ 100. ఇదే కదా ఫార్ములా. లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. మరి ఇక్కడ లాస్ పర్సంటేజ్ అంటుండు. సో లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ 20 రూపీస్ బై సిపి.
సిపి వచ్చేసి మనకి 100. సో ఇంటూ 100. సో 100కి 100 క్యాన్సిల్ అయితే సో లాస్ పర్సంటేజ్ ఎంతంటే 20%. ఇది మెథడ్ 1. ఇది మెథడ్ 1. మరి ఇప్పుడు మనం ఎలా చేయాలి? రేషియో మెథడ్లో చేస్తాం మనం. ఏ మెథడ్లో ఇది చేస్తాం? రేషియో మెథడ్. చూడండి, కాస్ట్ ప్రైజు ఈస్టు సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఈస్టు సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి 100, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 80. ఇంకా 25 ఆర్ 24 ఆర్. సో ఇక్కడ చూడండి డిఫరెంట్. ఈ డిఫరెంట్ ఎంత? 1 డిక్రీజ్ అయింది. సో డిక్రీజ్ అయింది కాబట్టి లాసు, ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్. సో లాస్ పర్సంటేజ్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? 1 బై ఇంకో బేస్ వాల్యూ 5. 1/5 అంటే 20%. 1/5 అంటే 20% లాస్. 1/5 వచ్చేసి 20%. 1. సో అమ్మిన వెల అంటే సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 1200. నెక్స్ట్ కొన్న వెల కాస్ట్ ప్రైస్ 1000. దెన్ ఫైండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతుండు. దెన్ ఫైండ్ ప్రాఫిట్ పర్సంటేజ్. సో అమ్మిన వేల 1200, కొన్న వేల 1000 రూపీస్. అయితే లాభశాతము ఎంత అంటుండు. మనకు తెలుసు చూడండి ఇక్కడ. సో లాభము ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మనకి అమ్మిన వేల మైనస్ కొన్న వేల. అమ్మిన వేల మైనస్ కొన్న వేల. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 1200 మైనస్ 1000. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 200 ఈజ్ ద ప్రాఫిట్. నెక్స్ట్ మనకు కావాల్సింది ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సో ప్రాఫిట్ ఎంత మనకి? 200 బై సిపి వచ్చేసి 1000 ఇంటూ 100. ఇంకా 2 zeros, ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. సో ఓవరాల్గా ఎంత వస్తుందంటే మనకి 20%. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వస్తుంది? 20%. ఎందుకండి లాస్ కాబట్టి లాస్ బై సిపి ఇంటూ 100. ఇప్పుడు ఏంది? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఇది ఫస్ట్ మెథడ్ 1. నెక్స్ట్ దీన్నే మనం లాజిక్ మెథడ్ చేసినట్టయితే సెకండ్ మెథడ్ లాజికల్ సొల్యూషన్లో చేసినట్టయితే మనం ఇంకా కాస్ట్ ప్రైజు ఈస్టు సెల్లింగ్ ప్రైజు. కాస్ట్ ప్రైస్ ఆల్రెడీ మనకు తెలుసు 1000 రూపీస్. 1000. సెల్లింగ్ ప్రైస్ ఎంతంటే 1200. సెల్లింగ్ ప్రైసు 1200. ఇంకా 2 zeros-కి 2 zeros క్యాన్సిల్. ఇంకా 2 5s are 2 6s are. 2 5s are 2 6s are. సో ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే +1. సో ఒకటి ఎప్పుడైనా మనకి ఈ యారో అనేది కాస్ట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్కి ఉండాలి. కాస్ట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్కి ఉంటే ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్, డిక్రీజ్ అయితే డిక్రీజ్. మనకి బేస్ ఏంటంటే కాస్ట్ ప్రైస్ అనేది బేస్. సో ఇక్కడ 1 ప్లస్ కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 1/5. సో 1/5 అంటే 20%. 1/5 అంటే 20%. రాయటర్ రాలేదనుకోండి 1/5 ఇంటూ 100 రాయండి. రాయటర్ రాకపోతే 1/5 ఇంటూ 100. 5 1s are 5 20s are. సో 20%. ఎంత పర్సంటేజ్? 20%.
సో ఈ విధంగా ప్రాఫిట్ పర్సంటేజ్ని మనం లాస్ పర్సంటేజ్ లాభ నష్టాన్ని మరియు లాభ శాతాన్ని మరియు నష్ట శాతాన్ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయవచ్చు ఫార్ములా వితౌట్ ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ కొన్ని నోట్ పాయింట్స్ ఐడియా ఉండాలి మీకు. నోట్ పాయింట్ ఫస్ట్ వన్ స్కోర్ అంటే 20 క్వాంటిటీస్ 20 వస్తువులు అని అర్థం. 20 క్వాంటిటీస్ అంటే 20 వస్తువులు. ఒక స్కోరు దాని ఒక స్కోరు ఈక్వల్ టు ఎంతంటే 20 వస్తువులు. ఒక స్కోర్ అంటే ఎంతంటే 20 వస్తువులు. సో వన్ స్కోర్ ఈక్వల్ టు 20 క్వాంటిటీస్. వన్ స్కోర్ ఈక్వల్ టు ఎంత అంటే 20 క్వాంటిటీస్. నెక్స్ట్ రెండోది వన్ గ్రోస్ అంటే 12 డజన్లు. వన్ గ్రోస్ ఈక్వల్ టు 12 డజన్స్. వన్ గ్రోస్ ఈజ్ ఈక్వల్ టు 12 డజన్స్. 12 డజన్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే వన్ రీమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే 480 or 500 పేపర్స్. 480 or 500 పేపర్స్ అంటే ఒక రీమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే 480 లేదా 500 పేపర్లు. 500 పేపర్లు. దీన్నే మనం వన్ రీమ్గా చెప్తాము. ఇవి కొన్ని నోట్ పాయింట్స్. వన్ స్కోర్ అంటే 20 క్వాంటిటీస్. వన్ గ్రోస్ అంటే 12 డజన్స్. వన్ రీమ్ అంటే 480 పేజెస్. 480 పేజెస్. సో 500 పేజీలు. పేపర్స్ పేజీలు కాదమ్మా, పేపర్స్. సో ఇది ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించినటువంటి బేసిక్స్. ఇక మన దీంట్లో మనకి మొత్తం 7 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పినాం. ఇది మొత్తం కూడా బేసిక్ కాన్సెప్ట్.